పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు భారత వ్యతిరేక శక్తుల్ని లేపేస్తున్నాయి, పేల్చేస్తున్నాయి, చంపేస్తున్నాయి, నరికేస్తున్నాయి, యాక్సిడెంట్లో గుద్దేస్తున్నాయి. ఇట్లాగ దాదాపు 260 మంది దాకా భారతదేశం వాళ్ళు రానును భారత ప్రభుత్వం కలిసి మిలిటరీ ఇంటెలిజెన్స్ కలిసి మా దేశంలో చంపేస్తున్నాయని అమెరికా దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంది పాకిస్తాన్. అబ్బెబ్బే ఎంత బీజేపీ వాళ్ళు చెప్తుంటారు ఉత్తుత్తి ప్రచారం, అంత సీన్ ఏం లేదు. అక్కడ పాకిస్తాన్లో వర్గాల మధ్య ఘర్షణ ఉంది. ఆ ఘర్షణలో వాళ్ళ నాళ్ళు పొడుచుకుంటే అది కాస్త మోడీ ఖాతాలో వేసేస్తున్నారు. ఇక్కడ కావాలని చెప్పి బత్తాయిలును అదేది పువ్వులోళ్ళు అంటూ వెటకారం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం బెలూచ్ దగ్గర బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక బస్సుని 48 మంది పాకిస్తాన్ ఆర్మీ పర్సనల్స్ వెళ్తున్న బస్సుని లేపేసింది. బెలూచ్ రెబల్స్, సింధు రెబల్స్, గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతం స్వేచ్ఛ కోరుకునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి తెర వెనకాల భారతదేశం ఉండి నడిపిస్తోంది రా ద్వారా అన్నటువంటిది మరొక పక్కన వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ.